నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ విశ్లేషకులు ఎమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏపీలో అంతర్గత ముసలం ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంది. సీట్ల సర్దుబాటు కావచ్చు, లేకపోతే రెబల్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నువ్వా నేనా? దీనంతటికీ కారణం చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాలు కొంతమందికి క్యాబినెట్లో హోదా కల్పిస్తూ మరొక 2.5 సంవత్సరాలు ఇంకొకళ్ళకి, ఈ వీళ్ళ మధ్యలో త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది. సో పదవి నాకు వస్తుంది అంటే నాకు వస్తుంది అనుకున్న కుమ్ములాటల్లో జిల్లాల్లో అంతర్గతంగా ముసలం బయటకు వస్తుంది. అటు సొంత బంధుత్వం ఉన్న అయినా చూడట్లేదు, రాజకీయ ప్రత్యర్థులు అయినా సరే చూడట్లేదు. కానీ వైసీపీ పార్టీల్లో అంతర్గత ముసలం ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో వైసీపీకి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఈయన రాజకీయాల్లో అనుభవం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి కొన్ని పొరపాట్లు చేశారండి. ఎవరినైతే మంత్రులుగా పెట్టుకున్నారో ఆయన బ్రెయిన్లో కొంతమంది మంత్రులుగా ఉన్నారు, వాళ్ళనే మంత్రులుగా ఉంచారు. అవును. ఇక రాజకీయం అంటే సంపాదనే కదండి, అంతే కదా. రాజకీయం అంటే ప్రజాసేవ కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్లో నెగ్గేందుకు కనీసం 50 కోట్లు, అలాగా 75 కోట్లు, అలాగే ఎంతవరకు వెళ్తుందో చెప్పలేము, అలా ఖర్చు పెడతారు. మరి పెట్టిన ఖర్చు ఎప్పుడు రావాలి? ఈయనకి మామూలు ఊర్లో ఉంటాడు, వీడికి ఏ మీటింగ్కి కబురు రాదు, కాకరకాయ రాదు, ప్రోటోకాల్ ఉండదు. అక్కడ ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరికైతే నోరు పెద్దదిగా ఉంటుందో వాళ్ళిద్దరూ ఒకటి పంచుకుంటారు. కానీ మూడోవాడికి ఏమి ఉండదు. మూడోవాడు రెబల్ అయిపోతాడు. ఒక రోజు 2 రోజులు చూస్తాడు, ఒకసారి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడు, నవ్వేసి థ్యాంక్ యూ వెళ్ళండి అంటే అయిపోతాడు, రెబల్ అవుతాడు. అవును. జనరల్గా ఈ రెబల్ అవడానికి కారణం వేరే, వీళ్ళిద్దరూ శత్రువులా ఏంటి, వీళ్ళు బంధుత్వాలు ఏమైనా ఉన్నాయి కాదు, వీళ్ళు సంపాదించుకునే అవకాశం లేదు కనుక వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఆయనకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి శత్రువు అవుతాడు? అంతర్గతంగా ఏముంది, ఆయన ఏమి చేయాలనుకుంటే ఆయన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆయన లైఫ్లో పీక్స్కి వెళ్ళి ఒక పెద్ద మినిస్టర్ ఎంత సంపాదించుకుంటాడో అంత సంపాదించేసుకున్నాడు. ఆల్మోస్ట్ గుడివాడ టు మచిలీపట్నం అంతా ఆయనదే. గుడివాడ టు మచిలీపట్నం అంతా ఆయనదే. అలాగుందన్నమాట. ఇప్పుడు రోజా బ్రహ్మాండంగా సంపాదించుకుంది. తర్వాత ఇంకెవరున్నారు? విడుదల రజని ఉంది, ఆవిడ చెప్పింది 36,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది బాబు, మీరు వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందని చెప్పింది. చెప్తున్నాను, వీళ్ళందరికీ ఎలాగా, వీళ్ళేమో రెబల్స్గా ఎందుకుంటారు? వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించుకుంటారు జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ రెబల్స్గా ఉన్న వాళ్ళు ఏంటంటే మరింత రెబల్స్గా తయారు చేశారు. ఈ రెబల్స్గా ఎవరైతే రెబల్స్గా ఉండడం కాదు, సో మాకు అన్యాయం జరిగింది అనేటువంటి అసంతృప్తులు అనడం కరెక్ట్. అవును, ఆశావహులు, అసంతృప్తులు, అది అనడం కరెక్ట్. అట్లాంటి వాడిని ఏం చేయాలి? దగ్గర పిలిచి అసలు నీకేంటి అంటే, రాజకీయాలతో అనుభవం నడిస్తే బాబు నీకేంటి, నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు, ఎందుకు అసంతృప్తిగా ఉన్నావు, ఏంటి నీకేమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పేగల మీద ఏమైనా కత్తిలా కూర్చున్నటువంటి ఏదైనా కొంచెం ఎమర్జెన్సీ అమౌంట్ ఏమైనా కావాలా, ఇట్లాంటి మాటలు అందరూ మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా రాజకీయాల్లో కొంతకాలం తిరిగాను కాబట్టి నాకు వచ్చిందన్నమాట, కావాలా చెప్పు అని చెప్పేసి వాడు అడక్కముందే నయాన భయాన నోరుమించాలి. నయాన భయాన కాదు, నయానే మన భయం లేదు, భయం అయితే రెబల్ అయిపోతారు. ఓకే, అలాగంటే దానికి కలిసి ప్రయాణం చేస్తాం. నెక్స్ట్ మాత్రం నువ్వే మినిస్టర్వి. మినిస్టర్ కాకపోతే ఏముంది, ఓ మినిస్టర్ ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకో, నీకేం కావాలి చెప్పు, నీకేం పెర్మిషన్ కావాలి చెప్పు, నీకు స్విట్జర్లాండ్ ల్యాండ్లో ఎన్ని ఎకరాలు కావాలి చెప్పు, ఏ కదా ఇస్తారు. స్విట్జర్లాండ్లో 50 ఎకరాలు తీసుకో, అవి మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. అలా ఉంటే బాగుంటుంది. కానీ వీడు మనం అంటే కొంచెం అసంతృప్తిగా ఉంది, అర్థాలు ఫోన్ ట్యాప్ చేయి, ఆయన తాలూకు కార్యక్రమాలన్నీ ట్యాప్ చేయండి, ఎవడెవడో ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలుస్తారో ట్యాప్ చేయండి. ఇది ఏమవుతుందండి? ఇప్పుడు నిన్ను నమ్మి నా పిల్లలను వదులుకొని, నా తాలూకు వ్యాపారాలను వదులుకొని, నీ దగ్గర నేను నీ మోచేతి కింద నీళ్లు తాగుతూ ఉన్నట్టయితే నన్ను అనుమానిస్తావా అనేది వస్తుంది కదా. మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే కదా. అవును, ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడాడండి ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ మీటింగ్ చెప్తున్నట్టయితే మైక్ ఇరిగిపోయేది అన్నమాట. అలాంటి వాడు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అయితే తాజాగా ఒంగోలులో కూడా ఇదే జరుగుతూ ఉంది. బాలినేని వర్సెస్ వైవి సుబ్బారెడ్డికి
సంబంధించి ఇద్దరు బంధువులు అయినప్పటికీ కూడాను కొంత ముసలం ఏర్పడిన నేపథ్యంలో వీళ్ళని సయోధ్య కుదిరించడానికి విజయసాయిరెడ్డి గారిని సంధి చేకూర్చమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. అంటే బాలినేని గారు ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను జగన్ చెప్పినా వినను అన్నటువంటి మనిషి విజయసాయిరెడ్డి చెప్తే వింటారా? లేదు, ఇక్కడ విజయసాయిరెడ్డికి ఏమీ లేదు. విజయసాయిరెడ్డి వాయిస్ లేదండి. అయిపోయింది, విజయసాయిరెడ్డి తాలూకు హయం అయిపోయింది. ఇప్పుడు సజ్జలో ఒకటే ఉన్నాడన్నమాట. ఇక్కడ మీకు ఆలగడ్డలో కూడా మొన్న ఏవిఎస్ని పరిగెత్తించి మరి కొడతామని చెప్పింది, కొట్టింది కూడా. ఎందుకంటే వీరు ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో ఏముందంటే కంప్లీట్గా తనకు ఎవరైతే సరెండర్ అయిపోయి ఉంటారో వాళ్ళు పట్టించుకోడు. ఆయనకి ఎప్పుడు ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడండి. అది ఒక బ్రీఫ్ కేసు తీసుకువస్తాడు. సరిగ్గా ఏదైనా బడ్జెట్ ప్రవేశం నాడు వస్తాడు, మళ్ళీ ఇంకా ఆ బడ్జెట్ ప్రవేశం నాడే కనిపిస్తాడు. వాళ్ళకి ఏమి ఇస్తారు కనుక ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రి అంటే ఎంత పోస్టర్ ఉండాలి, ఆయనకి ఎంత వాల్యూ ఉండాలి. అలా కొంతమంది ఉన్నారు, నోరు ఇప్పకంటే అలా ఉండేవారు ఉన్నారన్నమాట. నువ్వు మొత్తం మీ మినిస్టర్లు చెప్పంటే ఎవరిని చెప్తావు నువ్వు? అసలు అదే కదా, అంతే కదా. సడన్గా హోమ్ మినిస్టర్ ఎవరంటే ఎవరికి తెలియదు, నోరు వెళ్ళబడుతున్నారు. ఎవరు తెలియదు ఇప్పటికి, ఆ సుచరిత తెలుసు. మళ్ళీ ఇప్పటికి ఎవరో వచ్చారు, వాళ్ళకి ఎవరు తెలియదు అన్నమాట. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే జగనే కదా హోమ్ మినిస్టర్. అవును, అది కాదు కదా. ఆ సుచరిత ఉన్నంతకాలం కొంత ఏదో అటు ఇటు మాట్లాడేది. ఇప్పుడు ఆవిడ మాట్లాడడం మానేసింది. హోమ్ మినిస్టర్ ఎవరికి తెలీదు, హోమ్ మినిస్టర్తో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి పేసీయే హోమ్. ఓకే, అది అంటే మినిస్టర్లు ఎవరంటే విడుదల రజని ఒకరు, సజ్జల విడుదల, తర్వాత ఏమో రోజా, వడాలి నాని, పేరు నాని, అందులో ఒకటి తప్పిపోతున్నాడు. పేరు నాని వెళ్ళిపోతున్నాడు. అదే ఇలాగ ఉన్నట్టయితే మీకు ఎవరు లేరు. ఇప్పుడు మీకు వీళ్ళందరి మధ్యలో ఒక బఫను గుడివాడ అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు, మామిడి తాండ్ర ఇవన్నీ ఎగుమతులు చేస్తారట ఐటీ మినిస్టర్. ఐటీ మినిస్టర్ చిప్స్ అవి ఏదైనా పంపిస్తారు కానీ, కొత్త ఎడ్యుకేషన్కి ఏదైనా అది మోటివేట్ చేస్తారు కానీ, మామిడి తాండ్ర పంపిస్తే ఏమవుతుందండి? అందరూ నవ్వుకుంటారు కదా. అలాంటి వాళ్ళని మినిస్టర్గా పెట్టుకొని ఈయనకి అనుభవం లేనటువంటి అనుభవ రాహిత్యాన్ని చాటుకుంటున్నాడండి. తప్పకుండా అసంతృప్తులు ఉంటారు. తర్వాత రాజకీయాల్లో ఎవరికి ఎవరు దగ్గర వాళ్ళు కాదు, ఎవరికి ఎవరు దూరం కాదండి. ట్రెండ్ చూస్తారు, జనంలో ఉన్నటువంటి స్పందన చూస్తారు. ఆ కాళ్ళు పట్టుకొనైనా సరే, కోట్లు కుమ్మరించైనా సరే సీట్ సంపాదించేస్తారు. రైట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, రాబోయే రోజుల్లో 175కి 175 స్థానాలు నాకే ఎందుకు రావు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి ఇప్పుడు ఇంతమంది అంతర్గత ముసలం కావచ్చు, కొంతమంది పోటీ చేయరంటం కావచ్చు, స్వయంగా ఆయన 70 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగోలేదంటాం, ఏమి ఆశించి 175 స్థానాల్లో గెలుస్తారని ఆశిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విషయం చెప్తాను నేను. మా ఊర్లో మామూలుగా ఈ బండి కట్టినోడు, ఇట్లాంటి బళ్ళు కట్టిన వాళ్ళు ఉంటారన్నమాట. ఆడు కొడుకు మార్కులు రాకపోతే ఆడికి 5, 0 ఇలా వస్తాయి మార్కులు. అక్కడ బాగా కుట్టేస్తారు. పిల్లలకి చెప్పడం తెలియదు. టపా 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 కుట్టేసి వచ్చే పరీక్షల్లో నీకు 100కి 100 రావాలంటాడు అన్నమాట. అన్ని దెబ్బలు కొట్టేసి ఆ కండిషన్ అన్నమాట. వచ్చే పరీక్షల్లో 100కి 100 రాకపోయినట్టయితే చంపేస్తాను నీకు భోజనం పెట్టనంటాడు. మళ్ళీ పరీక్షలు మళ్ళీ మావులే. అంటే నేను ఓ రోజు అడిగాను, ఏమిటండి ఆయన అలా కొట్టేశారు, మళ్ళీ అంత పెద్ద నిబంధన పెట్టారు, కండిషన్ పెట్టారు అంటే. అలాగనొద్దండి, అలాగంటే 30 వస్తాయి వాడికి. అలాగంటే 30 వస్తాయి, 100కి 100 రావాలంటే 30 వస్తాయి. అది లేకపోయినట్టయితే మొత్తం ఫెయిల్ అయిపోతారు కదా. అంటే ఆయన ఉద్దేశం అది. నేను 175 అంటే ఏమైనా మేజిక్ ఫిగర్ ఏమైనా వస్తుందని ఆశ కావచ్చు. అలాంటి ఆశతో అని చెప్పచ్చు. ఆయన తెలిసిన రాజకీయం అది. అంతేగాని రాజకీయాల్లో ఎక్కడ మిత్రులు ఉంటారు, ఎక్కడ శత్రువులు ఉంటారు. ఎవరికి గెలుపు గుర్రాలు ఎవరైతే ఆ గుర్రాలు వెనకే పరిగెడతాయి మిగతా గుర్రాలు కూడా. ఇది సత్యం. అది అని మీరు పరిపాలించారు కదా, 5 years పరిపాలించారు. ఈ పరిపాలన వల్ల వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్టుగా సంతృష్టులు అయి ఉన్నట్టయితే మీకే ఓటేస్తారు. లేదా పూర్తిగా వ్యతిరేకులు అయిపోయి బాధపడి గాయపడినట్టయితే వాళ్ళు ఎవరిని కోరుకుంటే మంచి రాజ్యాన్ని ఇస్తారో వాళ్ళు ఎలక్షన్ అంటే ఓటేసి గెలిపించుకుంటారు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.